హాయ్ అండి. మెంతికూర పప్పు చేద్దాం. కుక్కర్‌లో చాలా ఈజీగా, త్వరగా చేసేసుకోవచ్చు. 4 కట్టలు మెంతికూర తీసుకున్నాను. అలాగే ఒక చిన్న టీ గ్లాస్‌తో కందిపప్పు తీసుకుంటున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టి, ఈ కందిపప్పుని చక్కగా సిమ్‌లో పెట్టి వేయించుకోవాలి. కొద్దిగా కలర్ మారే వరకు. మంచి స్మెల్ వస్తుంది. మీకు పప్పు కూడా చాలా టేస్ట్‌గా ఉంటుందన్నమాట. వేగిన తర్వాత, చల్లారిన తర్వాత 2 సార్లు కడిగేసి చక్కగా నానబెట్టుకోవాలి. ఒక 2, 3 గంటలు నానబెట్టుకుంటే మీకు పప్పు త్వరగా ఉడుకుతుంది, మంచిది కూడా. పొద్దున్నే చేసేస్తే తర్వాత మనము ఆకుకూర కట్ చేసి ఆ కుక్కర్‌లో వేసేయొచ్చనమాట. ఈ మెంతికూర తీసుకొని ఇలా కట్ చేసి చక్కగా ఒక 4 సార్లు కడుక్కుంటే మీకు ఇసుక ఏమన్నా ఉంటే పోతుంది. కడిగిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసేసి కుక్కర్‌లో డైరెక్ట్‌గా ఈ మెంతికూర కూడా వేసేసి, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి, ఒక 4 పచ్చిమిరపకాయలని, ఒక మీడియం సైజు టమాటోని, చింతపండు బదులు నేను మామిడికాయ ఇప్పుడు దొరుకుతుంది కదా సీజన్, వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, తినేదాన్ని బట్టి వేసుకోండి కారం. నీళ్ళు కూడా మీకు ఎంత పలచగా కావాలంటే అలా పోసుకోవాలన్నమాట. 4 విజిల్స్ వచ్చిన తర్వాత, చల్లారిన తర్వాత ఇలా మూత తీసి మనం తాలింపు చేసుకుందాము. నీళ్ళు ఏమన్నా ఉంటే పక్కకు వంచేసి, ఉప్పు వేసి, పప్పు గుత్తి తీసుకొని బాగా మెత్తగా మెదుపుకోవాలి. లేదంటే మెంతికూర కలవదు. అందుకోసమని బాగా కలిసిన తర్వాత మనం ఆ నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది మీకు. ఇంకా తాలింపు చేసుకోవడమే. ఇంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా చేసుకోండి. కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారో. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, అలాగే 4, 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక హాఫ్ టీ స్పూను ఆవాలు. ఆవాలు బాగా వేగిన తర్వాత మనము జీలకర్ర వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని, ఒక 2, 3 ఎండుమిర్చి, కొద్దిగా పచ్చెనగపప్పు వేసాను. ఎండుమిర్చి ముందే వేస్తే మాడిపోతుందని నేను ఇప్పుడు వేస్తానన్నమాట. 2, 3 కారాన్ని బట్టి కొంచెం కారం, పచ్చిమిరపకాయలు వేసాను, కారము వేసాం కదా చూసి, ఒక 2 ఎండుమిర్చి వేసి వేగిన తర్వాత మనము కొద్దిగా ఇంగు వేసుకోవాలి. ఇంగు వేసుకుంటే మీకు మంచి వాసన వస్తుంది. చాలామంది ఇష్టపడతారు. లేదు తినని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా. తాలింపు బాగా వేగిన తర్వాత వేసేసుకొని ఇంకా పప్పులో వేసేసుకోవడమే. ఒక 5 నిమిషాలు పప్పుని స్టవ్ మీద పెడితే టేస్ట్ బాగుంటుందన్నమాట. అంతేనండి, పప్పు రెడీ. థ్యాంక్ యూ.